ఒకే వేదిక మూడు పార్టీలు. ఆ మూడు పార్టీల నుండి ముగ్గురు కీలక నేతలు. వినడానికే కాస్త ఆశ్చర్యంగా, ఇంకాస్త ఆసక్తికరంగా, మరింత ఆందోళనకరంగా ఉంది కదా. ఎస్, అనుకున్నదే జరిగింది. సిద్దిపేట నర్మెట్టలో జరిగిన రైతు మహోత్సవ సభా వేదికపై మూడు పార్టీల నేతలు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నప్పటికీ కిందున్న కార్యకర్తలు మాత్రం కంట్రోల్ తప్పారు. నేతలు మైక్ అందుకుని మొదట బుజ్జగించి ఆ తరువాత సీరియస్ వార్నింగ్ ఇచ్చినా రచ్చ రచ్చ అన్నట్టుగా నడిచింది మూడు పార్టీల కార్యకర్తల తీరు. పండుగ పూట పొలిటికల్ అటెన్షన్, మూడు పార్టీల కలయికతో టెన్షన్. రమేష్ మాట మాట్లాడకుండా కూర్చోవాలి. గౌరవం లేదా? కూర్చోండి. కార్యకర్తల తీరుపై నేతల సీరియస్ రియాక్షన్. ఏ పార్టీ అయినా సరే మాట్లాడకుండా కూర్చోండి. నర్మెట్ట రైతు మహోత్సవం రాజకీయ రచ్చలేపింది. అధికార విపక్షాల రాక పొలిటికల్ కాక పెంచింది. అధికార పక్షం నుంచి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి హాజరవగా ప్రోటోకాల్ ప్రకారం బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, బీజేపీ నుంచి రఘునందన్ రావు అటెండ్ అవ్వడం ఆసక్తి రేపింది. నేతలందరూ ఒకే వేదికను ఎలా పంచుకుంటారు, ఏం మాట్లాడతారు, సభపైనే విమర్శలు గుప్పించుకుంటారా అన్న చర్చ రచ్చలేపగా అలా ఏం జరగలేదు. కానీ వేదిక ముందు మాత్రం మూడు పార్టీల కార్యకర్తల తీరుతో తీవ్ర దుమారమే రేగింది. అధికార కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కు కౌంటర్ గా కాంగ్రెస్ శ్రేణులు, మధ్యలో మేమేం తక్కువ కాదు అన్నట్టు కమలం పార్టీ మనుషులు, ఇలా పోటాపోటీ నినాదాలతో సభ కాస్త కంట్రోల్ తప్పింది. ఎంతలా అంటే మూడు పార్టీల ముఖ్య నేతలు మైక్ అందుకుని పేరు పేరున కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రమేష్ మాట మాట్లాడకుండా కూర్చోవాలి. మరి హరీష్ రావు బీఆర్ఎస్ శ్రేణులను కంట్రోల్ చేస్తే వెంటనే హరీష్ రావు దగ్గరున్న మైక్ అందుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ కార్యకర్తల మీద ఫుల్ ఫైర్ అయ్యారు. హలో యాదగిరి, వాట్ ఈస్ దిస్, జర కుసోరబై అంటూ టోన్ పెంచి మాట్లాడినా తగ్గేదేలే అన్నట్టు వ్యవహరించారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇక పొన్నం ఫైర్ అయినప్పటికీ పరిస్థితి కంట్రోల్ కాకపోవడంతో తుమ్మల కూడా రంగంలోకి దిగి తన వంతు ప్రయత్నం చేశారు. ఏ పార్టీ అయినా సరే మాట్లాడకుండా కూర్చోండి. వేదిక దగ్గరే కాదు, అంతకు ముందు సభకు వస్తున్నప్పుడు కూడా పెద్ద రభసే చోటు చేసుకుంది. హరీష్ రావు వస్తుంటే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు హస్తం పార్టీ శ్రేణులు. ఇటు మంత్రి పొన్నంపై కారు పార్టీ కార్యకర్తలు కూడా యమ సీరియస్ అయ్యారు. రైతులకు ఏం చేశారని ఉత్సవాలు చేస్తున్నారు అంటూ ఆయనపై దూసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. మొత్తంగా పండుగ పూట నిర్వహించిన నర్మిట్ట సభ పొలిటికల్ రచ్చలేపింది. సభ బయట లోపల కంట్రోల్ తప్పిన కార్యకర్తలను పేరు పేరున పిలుస్తూ కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.